హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టడీస్. ఈ వీడియోలో మనం అక్టోబర్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ఇక్కడున్న ఈ 8 కేటగిరీస్ లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఎస్పిరెంట్ కి చాలా యూజ్ఫుల్ కాగలదు. సో దీన్ని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇప్పటికీ మీలో మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. దీని ద్వారా అందరికంటే ముందు మా వీడియోస్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇవి మా సోషల్ మీడియా ఐడీస్. ఫేస్బుక్ లో మేము ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు టైం టు టైం ఇంపార్టెంట్ మెటీరియల్స్ ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ టెలిగ్రామ్ లో మా వీడియోస్ పీడిఎఫ్స్ మీకు దొరుకుతాయి. ఇన్స్టాగ్రామ్ లో మీరు క్విజెస్ అనేవి అటెండ్ చేయొచ్చు. సో ఇక స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అవార్డ్స్ చూస్తున్నా. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఈ కేటగిరీలో మొత్తం 3 వ్యక్తులు దొరికింది. జనరలీ నోబెల్ ప్రైజ్ సంబంధించి ఏ కేటగిరీలో అయినా సరే మాక్సిమం 3 వ్యక్తులకే దొరుకుతుంది. ఫస్ట్ వచ్చేసి చార్ల్స్ ఎం రైస్, ఈయన అమెరికాకు చెందినవారు. సెకండ్ హార్వే జే అల్టర్, ఈయన కూడా అమెరికాకు చెందినవారే. అండ్ థర్డ్ వచ్చేసి మైకేల్ హూటన్, ఈయన బ్రిటన్ చెందినవారు. వీళ్ళు ఏం చేశారు అంటే హెపటైటిస్ సి వైరస్ ని డిస్కవర్ చేశారు. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ దీంట్లో కూడా 3కేని. అయితే దీంట్లో హాఫ్ షేర్ వచ్చేసి రోగర్ పెన్రోజ్ గారికి దొరుకుతుంది. ఈయన బ్రిటన్ మ్యాథమెటిషియన్. ఈయన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని యూజ్ చేసి బ్లాక్ హోల్ ఫార్మేషన్ యొక్క ఎలా జరిగింది అనేది ప్రిడిక్ట్ చేశారు ఈయన. మిగతా హాఫ్ వచ్చేసి రెన్హార్డ్ గెంజెల్ అండ్ ఆండ్రే గేజ్. ఈయన జర్మన్ సంబంధించిన వ్యక్తి అండ్ తను యుఎస్ఏ కి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు వచ్చేసి మన గెలాక్సీలో సెంటర్ పొజిషన్ లో ఒక సూపర్ మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఉంది అని వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఈ కేటగిరీలో ఇద్దరికి దొరికింది. ఫస్ట్ వచ్చేసి ఎమాన్యుయల్ కార్పెంటర్, తను ఫ్రెంచ్ సైంటిస్ట్. అండ్ జెనిఫర్ ఏ డౌడ్నా, తను అమెరికాకు చెందిన వ్యక్తి. వీళ్ళు వచ్చేసి జెనోమ్ ఎడిటింగ్ సంబంధించి ఒక కొత్త మెథడ్ ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇది దొరికింది లూయిస్ గ్లుక్ కి, తను యుఎస్ పోయిట్, అమెరికాకు చెందిన ఒక పోయిట్. అండ్ పీస్ కేటగిరీలో వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ దొరికింది. అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఇది ఒక యుఎన్ బాడీ. దీని హెడ్ క్వార్టర్ ఇటలీ క్యాపిటల్ అయిన రోమ్ లో ఉంది. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇది కూడా ఇద్దరికే దొరికింది. ఒకరు వచ్చేసి పౌల్ ఆర్ మిల్గ్రమ్ అండ్ సెకండ్ వ్యక్తి వచ్చేసి రాబర్ట్ విల్సన్. వీళ్ళు అక్షన్ థియరీకి సంబంధించి న్యూ అక్షన్ ఫార్మాట్స్ ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరు కూడా అమెరికాకు చెందిన వారే. సరల్ పురస్కార్ ఈ అవార్డు దొరికింది నిత్యానంద్ నాయక్ గారికి. ఇది ఒడిశాకు చెందిన హైయెస్ట్ లిటరేచర్ అవార్డ్. అండ్ దీని పేరు కూడా ఒక కవి పేరు మీద ఉంది, ఆయన సరల్ దాస్. డాక్టర్ తులసిదాస్ చగ్ అవార్డ్ ఇది దొరికింది డాక్టర్ సతీష్ మిశ్రా గారికి. అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ ఈ అవార్డ్ జనరలీ 40 years బిలో ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. అండ్ ఇది దొరికింది డాక్టర్ జాజ్ని వర్గీజ్, తను యూకే బేస్డ్ అయిన ఒక ఇండియన్ ఒరిజిన్. అండ్ తను వచ్చేసి ప్లాస్టిక్ సర్జన్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇది దొరికింది ఐశ్వర్య శ్రీధర్ కి. అండ్ ఈ అవార్డు దొరికిన ఫస్ట్ ఇండియన్ తను. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దొరికింది బ్యాంక్ ఆఫ్ ఘనాకి. అండ్ ఘనా కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి అక్రా. గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అట్ సెంట్రల్ బ్యాంక్ ఈ అవార్డు దొరికింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్ మార్క్ కెర్నీ గారికి. ఇప్పుడు అపాయింట్మెంట్ చూస్తున్నా. యునెస్కోకి ఇండియా నుండి నెక్స్ట్ రిప్రజెంటేటివ్ వి విశాల్ శర్మ. అండ్ యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫికల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్ లో ఉంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒక న్యూ చైర్మన్ జి రాజ్ కిరణ్ రాయ్ గారు. ఆర్బీఐకి న్యూ డిప్యూటీ గవర్నర్ గా ఎం రాజేశ్వరరావు గారికి అపాయింట్ చేయడం జరిగింది. ఆర్బీఐలో మొత్తం 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. వీళ్ళలో ఎం రాజేశ్వరరావు గారు ఒకరు. సెకండ్ వ్యక్తి వచ్చేసి ఎంకే జైన్. థర్డ్ వచ్చేసి ఎండి పత్ర. ఫోర్త్ వచ్చేసి బిపి కనుంగో. అండ్ మన గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్. గినియా న్యూ ప్రెసిడెంట్ అల్ఫా కొండే. గినియా క్యాపిటల్ కొనాక్రీ. అండ్ కరెన్సీ గినియన్ ఫ్రాంక్. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కి ఇంటరిమ్ ప్రెసిడెంట్ గా
మైకేల్ ఇరానీ గారికి అపాయింట్ చేయడం జరిగింది. ఇంటరిమ్ అని అంటే టెంపరీగా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ చైర్మన్ దినేష్ కుమార్ కరా. న్యూజిలాండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డెర్న్ అండ్ న్యూజిలాండ్ క్యాపిటల్ వెలింగ్టన్ అండ్ కరెన్సీ న్యూజిలాండ్ డాలర్. వెగాకి బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ శర్మ గారికి అపాయింట్ చేయడం జరిగింది. న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎస్ వర్ధన్ కే సిన్హా గారికి అపాయింట్ చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నా. 2 అక్టోబర్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే, వెరీ ఇంపార్టెంట్. ఇది మహాత్మా గాంధీ గారి యొక్క బర్త్ యానివర్సరీ. 5 అక్టోబర్ వరల్డ్ టీచర్స్ డే. దీని థీమ్ టీచర్స్ లీడింగ్ ఇన్ క్రైసిస్ రీఇమేజినింగ్ ద ఫ్యూచర్. 8 అక్టోబర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. 11 అక్టోబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. దీని థీమ్ మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. 13th అక్టోబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజాస్టర్ రిడక్షన్. 15th అక్టోబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్. దీని థీమ్ బిల్డింగ్ రూరల్ ఉమెన్స్ రెసిలియన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ కోవిడ్-19. అలాగే మరొకటి కూడా ఉంది, రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్, వెరీ ఇంపార్టెంట్. 16th అక్టోబర్ వరల్డ్ ఫుడ్ డే. దీని థీమ్ గ్రో నౌరిష్ సస్టైన్ టుగెదర్. 17th అక్టోబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇరాడికేషన్ ఆఫ్ పవర్టీ. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. దీని థీమ్ యాక్టింగ్ టుగెదర్ టు అచీవ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్. 23rd అక్టోబర్ వరల్డ్ స్నో లెపర్డ్స్ డే. 24th అక్టోబర్ యునైటెడ్ నేషన్స్ డే, వెరీ ఇంపార్టెంట్. 1948లో ఇదే డేట్ న యునైటెడ్ నేషన్స్ ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు అబిచువరీస్ చూస్తున్నా. దీని నుండి కూడా 1 మార్క్ అనేది వస్తుంది. అశ్వని కుమార్, ఈయన ఫార్మర్ సిబిఐ డైరెక్టర్. రామ్ విలాస్ పాస్వాన్, ఈయన యూనియన్ మినిస్టర్. కేకే ఉషా, తను ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కేరళ, వెరీ ఇంపార్టెంట్. మేరియో మొలినా, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్. మిష్టి ముఖర్జీ, బాలీవుడ్ యాక్ట్రెస్. విశాల్ ఆనంద్, బాలీవుడ్ యాక్టర్. విజయలక్ష్మి రమణన్, తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్, వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ జయంత మాధవ్, రినౌండ్ ఎకనామిస్ట్. పుష్ప భావే, veteran social activist. ములాయం సింగ్ యాదవ్, veteran సమాజ్వాదీ పార్టీ లీడర్. కేజే మహమ్మద్, ప్లేబ్యాక్ సింగర్ అండ్ యాక్టర్. ఇప్పుడు స్పోర్ట్స్ లో చూస్తున్నా. ఫ్రెంచ్ ఓపెన్, ఇది టెన్నిస్ సంబంధించింది. మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ రఫేల్ నడల్, ఈయన స్పెయిన్ కి చెందిన ప్లేయర్. ఉమెన్ సింగిల్ టైటిల్ విన్నర్ ఇగా స్వియాటెక్, తను పోలాండ్ చెందిన ప్లేయర్. డెన్మార్క్ ఓపెన్, ఇది బ్యాడ్మింటన్ సంబంధించింది. మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ ఎండర్స్ ఆంటోన్సన్, ఈయన డెన్మార్క్ చెందిన ప్లేయర్. ఉమెన్ సింగిల్ టైటిల్ విన్నర్ నొజోమి ఒకువారా, తను జపాన్ చెందిన ప్లేయర్. షేక్ రసెల్ ఇంటర్నేషనల్ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్షిప్ లో ఉమెన్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ విన్నర్. ఎలావెనిల్ వలారివన్, మన ఇండియన్ ప్లేయర్. అండ్ మెన్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ విన్నర్ జపాన్ చెందిన నావోయా ఒకాడా. ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్, దీంట్లో విన్నర్ విష్ణు శివరాజ్. అలాగే పోర్చుగీస్ గ్రాండ్ ఫిక్స్ విన్నర్ లెవిస్ హామిల్టన్. ఇప్పుడు సమిట్స్ చూస్తున్నా. థర్డ్ ఇండియా యుఎస్ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్, ఇది జరిగింది న్యూఢిల్లీలో. అండ్ ఈ 2+2 ఏంటి అని అంటే 2 అంటే ఇండియా సైడ్ నుండి ఇద్దరు అండ్ అమెరికా సైడ్ నుండి ఇద్దరు అనేది ఈ మీటింగ్ లో కలపబోతున్నారు. ఇండియా సైడ్ నుండి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ గారు. అమెరికా సైడ్ నుండి డిఫెన్స్ సెక్రటరీ అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. 6th బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం వర్చువల్లీ దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. సో దీంట్లో చైర్మన్ ఎవరు అని అంటే వ్యాచెస్లేవ్ వోలోడిన్, ఈయన రష్యన్ పార్లమెంట్ చైర్మన్. యూత్ 20 గ్లోబల్ సమిట్, దీన్ని వర్చువల్లీ ఎక్కడి నుండి హోస్ట్ చేయబోతున్నారు అని అంటే సౌదీ అరేబియాలో ఉన్న అల్ కొబార్ నుండి. క్వాడ్ కంట్రీస్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ ని ఎక్కడ జరగబోతుంది అని అంటే టోక్యోలో. అండ్ క్వాడ్ కంట్రీస్ ఏవి అని అంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. 12th బ్రిక్స్ సమ్మిట్ ని వర్చువల్లీ కండక్ట్ చేయబోతున్నారు. సో దీంట్లో చైర్మన్ రష్యా అండ్ దీని థీమ్ వచ్చేసి బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్.
అండ్ బ్రిక్స్ కంట్రీస్ వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2021 దీని యొక్క యాన్యువల్ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది అని అంటే లుసెన్ బర్జెన్స్టాక్, ఇది స్విట్జర్లాండ్ లో ఉంది. జనరల్లీ ఎవ్రీ ఇయర్ డావస్ లో జరిగేది, బట్ ఈసారి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈవెంట్స్ చూస్తున్నా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైతే 100% సోలార్ పవర్, ఇది పుడుచేరి ఎయిర్పోర్ట్. ఎస్ఎస్ కల్పనా చావ్లా స్పేస్ క్రాఫ్ట్, దీన్ని లాంచ్ చేసింది నాసా. నాసా ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. డాలే కుర్స్ అని ఇది ఒక రకమైన చిల్లీస్ అంటే మిరపకాయలు. సో దీన్ని రీసెంట్లీ జిఐ ట్యాగ్ అనేది దొరకడం జరిగింది. సో ఈ వేర్ స్టేట్ కి సంబంధించినవి అని అంటే సిక్కిం. ఎస్ట్రోడ్ మైనింగ్ రోబోట్ ని స్పేస్ కి పంపించిన ఫస్ట్ కంట్రీ చైనా. వరల్డ్ బ్యాంక్ ప్రకారంగా ఫినాన్షియల్ ఇయర్ 2021 కి ఇండియన్ గ్రోత్ రేట్ ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అని అంటే -9.6%. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారంగా ఇది 2021 కి -10.3% నెగటివ్ లో గ్రోత్ అవుతుంది. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్లీ 100 రూపీస్ కాయిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవరికి హానర్ చేయడానికి అని అంటే విజయ రాజే సింధియా, తనకి గ్వాలియర్ రాజమాత అని కూడా అంటారు. అలాగే 75 రూపీస్ కాయిన్ ని కూడా రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కి. అండ్ 75 రూపీస్ కాయిన్ ఎందుకు అని అంటే ఈ ఆర్గనైజేషన్ కి స్థాపించి రిలీజ్ చేసిన డేట్ కి 75th యానివర్సరీ. ఇప్పుడు ఒక బుక్ చూస్తున్నా, దేవ్ బచ్చోకర్ అని. దీని మీనింగ్ డెడికేటింగ్ వన్స్ లైఫ్ ఫర్ ఏ నోబెల్ కాజ్. ఇదొక ఆటోబయోగ్రఫీ. ఎవరిది అని అంటే బాల్ సాహెబ్ వికే పటేల్. రష్యా దీని యొక్క సెకండ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దాని పేరు ఎపివాక్ కరోనా. ఫస్ట్ వచ్చేసి స్పుట్నిక్. ఇండియా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి రీఎలెక్ట్ అవడం జరిగింది యాజ్ ఎ ప్రెసిడెంట్ గా. అండ్ దీనికి కో ప్రెసిడెంట్ ఫ్రాన్స్. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్ గురుగాన్ లో ఉంది, ఇది హర్యానాలో ఉంది. ఇప్పుడు ఒక బుక్ చూస్తున్నా, నైట్ ఆఫ్ ద రెస్ట్లెస్ స్పిరిట్స్. దీని ఆథర్ సర్ప్రీత్ సింగ్. ఏ బ్యాంక్ దీని యొక్క బ్యాంకింగ్ సర్వీస్ ని వాట్సాప్ లో లాంచ్ చేసింది అని అంటే ఐడిబిఐ బ్యాంక్. నాసా మూన్ పైన 4G మొబైల్ నెట్వర్క్ ని సెటప్ చేయడానికి ఏ కంపెనీని సెలెక్ట్ చేసింది అని అంటే నోకియా. ఉత్తరాఖండ్ యొక్క ఫస్ట్ రామ్సర్ సైట్ ఏది అని అంటే ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్. అండ్ ఈ రామ్సర్ సైట్ దేనికి సంబంధించినవి అని అంటే వెట్లాండ్స్. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనని, ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసిన టాప్ డిస్టిక్ ఇండియాలో ఏది అని అంటే మండి డిస్టిక్, ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 129th పొజిషన్. టాప్ లో ఉంది నార్వే. అండ్ లీస్ట్ పొజిషన్ లో ఉంది సౌత్ సుడాన్ 158th పొజిషన్. ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్, ఈ బుక్ రాసిన ఆథర్ శశి థరూర్ గారు. ఈయన కాంగ్రెస్ ఎంపీ. నేటో ఒక కొత్త స్పేస్ సెంటర్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తుంది, అది రామ్స్టైన్ లో. అండ్ ఇది ఉంది జర్మనీలో. నెటో అని అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వెజిటబుల్స్ కి ఫ్లోర్ ప్రైస్ ని ఫిక్స్ చేసిన ఫస్ట్ స్టేట్ కేరళ. ఏషియా పవర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 4th పొజిషన్. ఫస్ట్ లో ఉంది యుఎస్ఏ, సెకండ్ లో చైనా, థర్డ్ లో జపాన్. ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్ లో టాప్ స్టేట్ హర్యానా. ఎనీమియా అని అంటే ఆర్బీసీ సెల్స్ తక్కువ ఉంటే ఎనీమియా వస్తుంది. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారంగా వరల్డ్ లో బెస్ట్ ఎంప్లాయర్ సామ్సంగ్ కంపెనీ. సెకండ్ పొజిషన్ లో ఉంది అమెజాన్, థర్డ్ లో ఐబిఎం, అలాగే 4th and 5th లో మైక్రోసాఫ్ట్ అండ్ ఎల్జీ ఉన్నవి. బై బై కరోనా ఇదొక సైంటన్ బుక్, అంటే సైన్స్ రిలేటెడ్. దీని యొక్క ఆథర్ డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ. ఈయన సిఎస్ఐఆర్ లో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పనిచేయడం జరిగింది. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు ముఖేష్ అంబానీ గారు. ఆయన యొక్క ప్రాపర్టీ వాల్యూ 88.7 బిలియన్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. బట్ ఇది డాలర్స్ లో ఉంది కాబట్టి ఇంటూ 70 మొత్తం చూసుకుంటే 7,000 crore.
1 బిలియన్ వాల్యూ 7,000 crore. అలాంటి దీని దగ్గర 88.7 బిలియన్స్ ఉన్నవి. సెకండ్ పొజిషన్ లో ఉన్నారు గౌతమ్ అదానీ గారు విత్ $25.2 బిలియన్. అండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు శివ్ నదర్. వైఎస్ఆర్ బీమా ఇదొక ఇన్సూరెన్స్ స్కీమ్. దీన్ని లాంచ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీని ద్వారా టోటలీ 1.41 crore బీపీఎల్ ఫ్యామిలీస్ బెనిఫిట్ పొందబోతున్నారు. అండ్ వీళ్ళందరికీ కూడా వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండడం కంపల్సరీ. ఈ స్కీమ్ ప్రకారంగా యాక్సిడెంటల్ డెత్ కానీ జరిగినట్లయితే 5 lakh రూపీస్, నేచురల్ డెత్ అయినట్లయితే 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 94. మనకన్నా బెస్ట్ పొజిషన్ లో ఉన్నవి నేపాల్, బంగ్లాదేశ్, ఈవెన్ పాకిస్తాన్ కూడా మనకంత బెటర్ పొజిషన్ లోనే ఉంది. అండ్ లీస్ట్ లో ఉంది చడ్. ఇప్పుడు ఒక బుక్ చూస్తున్నా, డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం. దీని ఆథర్ పద్మపాణి బోరా. ల్యాండ్ అండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ గురించి ధరణి పోర్టల్ ని లాంచ్ చేసిన స్టేట్ తెలంగాణ. రోడ్ రిపేర్స్ గురించి పాటశ్రీ అభియాన్ అనే స్కీమ్ ని లాంచ్ చేసింది వెస్ట్ బెంగాల్. రోహతంగ్ టనల్ ని పేరు మార్చి అటల్ టనల్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇది వరల్డ్ లో లాంగెస్ట్ హైవే టనల్. దీని లెంత్ 9.02 కిలోమీటర్. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. పీయూష్ గోయల్ చూడండి, ఈయన మన రైల్వే మినిస్టర్. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా ఈయన మినిస్టర్. ఇప్పుడు అలాగే అడిషనల్ చార్జ్ గా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా ఈయన మినిస్టర్ గా పనిచేయబోతున్నారు. ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఎక్కడైతే కంప్లీట్లీ డిజిటల్ అండ్ హైటెక్ క్లాస్ రూమ్స్ ఉన్నవి అని అంటే కేరళ స్టేట్ లో. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి 190th మెంబర్ అండోరా. ఇది వెరీ ఇంపార్టెంట్. పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్, హాఫ్ ఏ సెంచురీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్ సైడ్. ఇది ఒక ఆటోబయోగ్రఫీ. ఎవరిది అని అంటే ఎన్కే సింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఎన్కే సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్. కట్టి బిహు ఆర్ కంగాలి బిహు ఇదొక ఫెస్టివల్. దీన్ని ఏ స్టేట్ లో సెలబ్రేట్ చేశారు అంటే అస్సాం. ట్యాక్స్ పే చేయడానికి ఫెషియల్ రికాగ్నిషన్ ని యూజ్ చేసిన ఫస్ట్ కంట్రీ సింగపూర్. హర్ ఘర్ జల్ స్టేటస్ దొరికిన ఫస్ట్ ఇండియన్ స్టేట్ గోవా. ఇదొక వాటర్ ప్రోగ్రామ్. దీని ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గోవాలో 100% హౌస్ హోల్డ్స్ కి ట్యాప్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు బుక్ చూస్తున్నా, ద వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్. దీన్ని రాశారు ఆనంద్ నీలకాంతన్. జగన్ అన్న విద్య కానుక. ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ స్కీమ్ ప్రకారంగా ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో వీరికి 3 pairs ఆఫ్ యూనిఫామ్, 2 pairs ఆఫ్ సాక్స్, 1 pair ఆఫ్ షూస్, 1 set టెక్స్ట్ బుక్, అలాగే నోట్ బుక్ కూడా, అండ్ 1 బెల్ట్, ఒక బ్యాగ్, ఇవన్నిటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిఫెన్స్ లో చూస్తున్నా, బొంగో సాగర్. బొంగో అని అంటే బంగ్లాదేశ్. అండ్ సాగర్ ఉంది కాబట్టి ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఇది ఏ కంట్రీ మధ్య జరిగింది అని అంటే ఇండియన్ నేవీ అండ్ బంగ్లాదేశ్ నేవీ. అండ్ జరిగిన ప్లేస్ నార్థన్ బే ఆఫ్ బెంగాల్. సాగర్ కవచ్ ఇది ఒక కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. దీన్ని కండక్ట్ చేసింది ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ తో కలిసి. అండ్ ఇది జరిగిన ప్లేస్ వచ్చేసి కేరళ కోస్ట్. సురక్ష కవచ్ ఇది యాంటీ టెర్రర్ ఎక్సర్సైజ్. దీన్ని ఆర్గనైజేషన్ చేసింది ఏది అంటే ఇండియన్ ఆర్మీ అండ్ మహారాష్ట్ర పోలీస్ తో కలిసి. అండ్ ఇది జరిగిన ప్లేస్ లలానగర్, ఇది పూణేలో ఉంది. స్లైనెక్స్ ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. అండ్ ఏ కంట్రీ మధ్య జరిగింది అని అంటే ఇండియన్ నేవీ అండ్ శ్రీలంకన్ నేవీ మధ్య. ఇది మీరు ఈ పేర్లో కూడా మీరు కనిపెట్టొచ్చు. ఎస్ఎల్ అంటే శ్రీలంక అండ్ ఐఎన్ అంటే ఇండియా. అండ్ ఇది జరిగిన ప్లేస్ వచ్చేసి ట్రింకోమాలి, ఇది శ్రీలంకలో ఉంది. సెంట్ మిసైల్ ఇది ఒక ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. దీని ఫుల్ ఫార్మ్ వచ్చేసి స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ. అండ్ రీసెంట్లీ దీని యొక్క టెస్ట్ ఫ్లైట్ ని సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేయడం జరిగింది ఒడిశా కోస్ట్ లో. మలబార్ ఎక్సర్సైజ్ ఇది కూడా ఒక నేవల్ ఎక్సర్సైజ్. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నవి క్వాడ్ కంట్రీస్ అంటే ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. అండ్ దీని పేరు మలబార్ పెట్టడానికి రీజన్ ఈ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ లో
మలబార్ కోస్ట్ లో జరిగేది. బట్ ఇప్పుడు మల్టిపుల్ పేజెస్ లో జరగడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతుంది ఇది. సో ఇవి అక్టోబర్ మంత్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో మాకు తెలియచేయచ్చు. అండ్ ఫైనల్